సార్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో నుంచి మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది రాస్తాం కదా సార్. సో ఫస్ట్ మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ అంటే చూద్దాం సార్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ డయాగ్రామ్. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది కదా. జేకే ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది యాస్టీజ్ మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క డయాగ్రామ్ లోనే ఉంటుంది సార్ మనకి. సో మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో డిస్కస్ చేసిన కేసెస్ ఇందులో కూడా ఉంటాయి సార్. కానీ మనకి ఇందులో వచ్చే అడిషనల్ కేస్ ఏమిటి అంటే మనకి అక్కడ లాస్ట్ లో వచ్చే ఫర్బిడెన్ కేసుని కూడా ఇందులో ఎలాగైనా వాడుకోవాలని చెప్పి జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఇన్వెంటర్ జాక్ కిల్బీ అనే ఆయన ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఆ ఫర్బిడెన్ కేసుని కూడా ఎలాగైనా యూజ్ చేయాలని చెప్పేసి ఇది క్రియేట్ చేయడం జరిగింది సార్. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క యూజ్ అయితే అది. సో మనం బేసిక్ గా మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో మనం ఏదైతే చేస్తామో సార్ మనం బేసిక్ గా జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో జస్ట్ ఆ ఫర్బిడెన్ కేస్ కోసమే మనం ఇదంతా చేస్తాం సార్. సో అది చేసే ముందు అసలు మనకి బేసిక్ గా ఆ ముందు వచ్చే కేసెస్ అన్ని ఎస్ఆర్ లాచ్ లో ఎలా ఉంటాయి అనేది నేను ఒకసారి ఆల్రెడీ మనం చేసాం సార్ వీడియో. సో దాన్ని బేస్ చేసుకుని చెప్తాను సార్ అది. సో ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ సార్ ఆల్రెడీ మనం చేసింది. సో ఇది ఎస్ఆర్ అనేది ఇన్పుట్ సార్, క్లాక్ అనేది కూడా ఒక ఇన్పుట్. లోపల ఉండేది ఎస్ఆర్ లాచ్ యూజింగ్ నాండ్ గేట్. సో బేసికల్ గా నాండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ అనేది ఇలా ఉంటుంది సార్. 00 అనేది నాట్ డిటర్మైన్, 0110, 1001, 11 అనేది మెమరీ కేస్. సో ఎస్ స్టార్ అనేది ఎస్ క్లాక్ కాంబినేషన్ సార్, ఆర్ స్టార్ అనేది క్లాక్ ఆర్ కాంబినేషన్ సార్. సో క్లాక్ వాల్యూ అనేది 0 తీసుకోవడం వల్ల మనకి అన్ని కేసెస్ వచ్చేసి 111 అని వస్తాయి సార్ ప్రెసెంట్ స్టేట్. సో బేసికల్ గా మనం క్లాక్ వాల్యూ అనేది 0 తీసుకోవడం వల్ల మనకు అన్ని వన్సే వస్తాయి సార్. సో క్లాక్ వాల్యూ 1 తీసుకున్న తర్వాత ఎస్ వాల్యూ 0 చేస్తే మనకి ఇక్కడ మెమరీ కేస్ సార్. మనం ఇక్కడ చూసినట్టయితే మెమరీ కేస్ వస్తుంది సార్. సో 01 తీసుకుంటే 10 వస్తుంది సార్ కాంప్లిమెంట్ అదంతా చేస్తే. సో S10 తీసుకుంటే 01 సార్, 11 తీసుకుంటే 00. సో ఈ 00 అనే కేస్ ని మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో ఎలా మారుస్తాం అనేది ఈ నాట్ డిటర్మైన్డ్ కేస్ అనేది లేకుండా చేయటమే జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క మెయిన్ యూజ్ సార్. సో బేసికల్ గా జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఇలా ఉంటుంది సార్. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ మనం రాయాలి అంటే ఇందాక మనం తీసుకున్న కేసెస్ అన్నిటి తర్వాత ఇంకా ఆ ఫర్బిడెన్ కేస్ ఒకటి మనం మార్చుకోవాలి కాబట్టి సార్. సో జే వాల్యూ 1, కే వాల్యూ 1 అంటే ఎస్ వాల్యూ 1, ఆర్ వాల్యూ 1, క్లాక్ వాల్యూ కూడా 1. సో మనం ఇప్పుడు పెయింట్ లో రాద్దాం సార్. ఎస్ వాల్యూ ఒక నిమిషం సార్. స్నిప్పింగ్ టూల్ యూజ్ చేసి నేను ఆ ఇమేజ్ ని తీసుకుంటాను సార్. ఇదే కాపీ చేసి కాపీ చేస్తుంటే ఇలా వస్తుంది కాబట్టి సార్ నేను అది ఉన్న వెబ్సైట్ లోకి వెళ్ళి నేను స్నిప్పింగ్ టూల్ యూజ్ చేసి దాన్ని సపరేట్ చేసుకుంటాను సార్ ఇమేజ్. సో బేసిక్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఆ ఫర్బిడెన్ కేసుని కూడా ఎలా యూజ్ చేయాలనేది మనం చేయాల్సింది అదే సార్. సో బేసిక్ గా జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది మనకి యూజ్. సో మనం ట్రూత్ టేబుల్ దానికి రాయాలి కాబట్టి ఆ ముందు అన్ని ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో నుంచి మనం తీసుకుంటాం సార్. మనం ప్రూవ్ చేయాల్సిందల్లా ఒకటే కండిషన్. సో జే వాల్యూ 1, కే వాల్యూ 1 ఇది ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి సార్. జే వాల్యూ 1, కే వాల్యూ 1. సో జే వాల్యూ 1, కే వాల్యూ 1, క్లాక్ వాల్యూ 1. సో మనం అది ఇప్పుడు రాద్దాం సార్. ఇక్కడ జే వాల్యూ 1, కే వాల్యూ 1, క్లాక్ వాల్యూ 1. సో జే వాల్యూ 1,
క్లాక్ వాల్యూ 1. సో మనం ఈ మూడు ఇలా తీసుకున్నాం సార్. సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి క్యూ వాల్యూ, క్యూ కాంప్లిమెంట్ వాల్యూ. అది మనం 0 1 అని అజ్యూమ్ చేసుకుందాం సార్. సో క్యూ వాల్యూ 0 అయితే క్యూ కాంప్లిమెంట్ వాల్యూ ఆటోమేటిక్ గా 1 అవుతుంది సార్. సో క్యూ వాల్యూ 0, క్యూ కాంప్లిమెంట్ వాల్యూ 1. సో బేసికల్ గా క్యూ అనేది k లోకి థర్డ్ ఇన్పుట్ అవుతుంది సార్. క్యూ కాంప్లిమెంట్ అనేది j లోకి ఫస్ట్ ఇన్పుట్ అవుతుంది సార్. సో అలా మనం దీనికి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి సార్. సో బేసిక్ గా ఇప్పుడు మనం NAND గేట్ యూజ్ చేస్తే సో 1 1 1 మూడు ఇన్పుట్స్ గా తీసుకున్నాం కదా సార్. ఇది క్లాక్ వాల్యూ కూడా 1, j వాల్యూ 1, క్యూ కాంప్లిమెంట్ వాల్యూ 1. సో 1 1 1 ఈ లోపల కూడా 1 అవుతుంది సార్. సో ఇక్కడ 0 1 కాంప్లిమెంట్ సార్, సారీ 1 కాంప్లిమెంట్ వచ్చేసి ఇక్కడ 0 అవుతుంది సార్. సో 1 కాంప్లిమెంట్ ఈస్ 0. ఇక్కడ 0 1 1 అవుతుంది కదా సార్. ఇది 0 1 1. 0 1 1 అంటే 1 కాంప్లిమెంట్ 0. ఇది 1 కరెక్టే రా. సో ఇది 1 ఆ కిందది 0. సో ఇది అలా రాసుకుంటాను. సో 1 0 అనేది. సో 1 0 అనే దాని మీద బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ వచ్చేసి మళ్ళీ అది పైది 1, ఇది కిందది 0 అయిపోతుంది సార్. సో ఇది 1 కిందది 0, ఇది మళ్ళీ 0, ఇది మళ్ళీ 1, ఇది మళ్ళీ 1, ఇది మళ్ళీ 0. సో ఈ కండిషన్ ని మనం రేస్ అంటాం సార్. సో రేస్ కండిషన్ మనకి JK ఫ్లిప్ ఫ్లాప్ లో నాట్ డిటర్మైన్ కేస్ ని రేస్ కండిషన్ ద్వారా మనం సాటిస్ఫై చేస్తాం సార్. సో ఈ రేస్ కండిషన్ అనేది మనకి వస్తుంది కాబట్టి ఈ నాట్ డిటర్మైన్ కేస్ అనేది JK ఫ్లిప్ ఫ్లాప్ లో సాటిస్ఫై అవుతాం సార్. సో JK ఫ్లిప్ ఫ్లాప్ లో మనం రాయాల్సిన ట్రూత్ టేబుల్ యాస్టీస్ SR latch కి యాస్టీస్ గా రాసి లాస్ట్ లో నాట్ డిటర్మైన్ కేసుకి మాత్రం ప్రెసెంట్ స్టేట్ కాకుండా దాని కాంప్లిమెంట్ అవుతుంది సార్. సో అది రాయటం రేస్ కండిషన్ అంటారు సార్. సో అవుట్పుట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి సార్. అవే వస్తూ ఉంటాయి సార్ ఆల్టర్నేట్ అంటే కాంప్లిమెంట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి సార్. సో దే ఆర్ నెవర్ ఎండెడ్ అంటే అది ఇంకా కంప్లీట్ అవ్వదు సార్. అందుకని దాన్ని రేస్ కండిషన్స్ అంటారు సార్. సో ఇది సార్ SR ఫ్లిప్ ఫ్లాప్.